అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పల్లపోతుల అనిల్ కుమార్ రెడ్డిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి కొంతకాలంగా గుత్తి మండలంలోని ఓ జెడ్పీహెచ్ఎస్ లో యోగా టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బుద్ధ యోగా సొసైటీ పరిధిలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న అతను గత డిసెంబర్ 25న అదే పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినిని మాయ మాటలతో లోపర్చుకొని తీసుకెళ్లాడు. మాయ మాటలకు లోబడిన బాలిక ఇంట్లోని 5 తులాల బంగారు నగదుతో పాటు అతని వెంట వెళ్లిపోయింది. అనంతరం వారు కర్నూలు జిల్లా అహోబిలంలో 3 రోజుల పాటు అమ్మాయితో గడిపాడు. నీతో బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు గాని శారీరకంగా ఉన్నట్లు గాని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు అనిల్ కుమార్. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనిల్ కుమార్ రెడ్డి ఉన్న ప్రాంతాన్ని పసిగట్టి అక్కడకు చేరుకొని ఇద్దరిని తీసుకొని గుత్తి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విచారణ అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ రెడ్డిపై కిడ్నాప్, ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా సదరు యోగా టీచర్ పై వైఎస్ఆర్ జిల్లాలోనూ ఫోక్సో కేసుతో పాటు మరో 2 కేసులున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి అమ్మాయిని ప్రేమ అని చెప్పి మోసగించి అమ్మాయి ద్వారా ఒక 2 సార్లు బంగారు ఆభరణాలు కూడా తెప్పించుకొని తర్వాత 25వ తారీఖు ఇక్కడి నుంచి అమ్మాయికి ఏదో పెళ్లి చేసుకుందామని చెప్పి బలవంతంగా ఇక్కడిని తీసుకొని అహోబిలం కర్నూలు జిల్లాలో అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి అమ్మాయిని మానసిక శారీరకంగా చేర్చి ఈ విషయాన్ని ఎక్కడైనా అంటే నాకు బంగారు తెచ్చిన సంగతి కానీ వాళ్ళు అక్కడ కలిసి ఉన్నటువంటి సంగతి కానీ ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని చెప్పి భయపెట్టించినటువంటి ఇతను ఇది ఛాలెంజ్గా తీసుకుని ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు కేపీఎన్ నమ్మరాజన్ గారి ఆదేశాల మేరకు గుత్తి ఎస్ఐ నవీరేశ్వర్ వాళ్ళ సిబ్బందితో ఒక ప్రత్యేక టీం ఫామ్ చేసి చేయడం వల్ల ఈరోజు 11:30 గంటలకు గుత్తిలో అనంతపురం రోడ్లోని గుత్తి బజాజ్ షోరూమ్ దగ్గర ఈ అనిల్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని నుండి ఒక వివో టచ్ స్క్రీన్ మొబైల్ స్వాధీనపరచుకొని గతంలో ఇదే అంటే అతనికి ఇటువంటి అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం ఈ మోసగించినటువంటి ప్రవృత్తి ఉన్నట్లుంది. 2019లో కూడా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. సో ఇతను అటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనకి ఈ కేసు దర్యాప్తులో తెలిసింది. ఏమేమి కేసు పెట్టారు సార్? ఏ సెక్షన్? ఇప్పుడు కిడ్నాప్, తర్వాత వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి నమ్మక ద్రోహం, దాని తర్వాత పలుమార్లు శారీరకంగా అనుభవించిన తర్వాత అది పెద్ద కేసు అవుతుంది. పోక్సో యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి లైంగిక నేరాల చిన్నపిల్లలపైన లైంగిక నేరాల నిరోధక చట్టం 2002 ప్రకారం అతని మీద 5-6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు ఆ సెక్షన్లు అంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారే దర్యాప్తు చేస్తున్నారు.